పాట అది వద్దన్నారంట కదా డైరెక్టర్ గారు. అదే అంటే వద్దంటానికి కారణం ఇదే. అంటే ఈ రోజుల్లో ఇది అంత తొందరగా వింటారా, అంటే అంత సంగీత భరితమైన పాటలు వింటారా, అది మెయిన్. అని మొత్తానికి పాట చేసిన అందరికి నచ్చింది. సుమారు 1 month పట్టింది ఆ ఒక్క పాట చేసిన, అందరికీ బాగా నచ్చింది. అద్భుతంగా రాశారు వేటు. అందరు రాసిన పాటలే, రాసిన మాటకే ట్యూన్. సో ఇక లాస్ట్ పాట అప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నాకు వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకి చాలా ఇష్టం, శేషమ్మ గారు. అమ్మ సెంటిమెంట్ మీద పాట ఉందా, ఇది ఫైనల్ సాంగ్ అంటే, అయ్యో తప్పకుండా గురుగారు అని. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం అని. ఎవరికైనా ఇంటికి స్నానం చేసుకొచ్చుని ఫ్రెష్గా కూర్చుంటే ఈ అంబా శాంభవి పుట్టింది. దానికి వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు ఒక పాట, ఆయన రాశారు. చివరికి ఏంటంటే సంగీతం గారు ఒక పాట, వడ్డేపల్లి కృష్ణ గారు ఒక పాట, వేటూరు గారు 2 పాటలు, సీతారామ శాస్త్రి గారు. చాలా బాగా వచ్చే పాటలు. అంటే బాగా రావటం అంటే అన్నీ కుదిరాయి, అది అన్నీ కుదిరాయి. ఒక మంచి లిరిక్ కుదిరింది. బాలసుబ్రహ్మణ్యం గారు అత్యద్భుతంగా పాడారు. ఆయన కూడా శంకరాభరణం తర్వాత చెప్పుకోదగ్గ పాట అది. సో అన్ని రకాల కుదిరింది. బాలయ్య బాబు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. రోజు ఆ సంగతి చెప్పక అమ్మాయి రాజ్కుమార్ లాగా. అయితే దీంట్లో ఇంకొక తమాషా ఏంటంటే, నరుడా పాట ముందు ఎవరిని పెడదాం హీరోయిన్ని ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఒక టైంలో రమ్యకృష్ణ పేరు కూడా వచ్చింది. అమ్మాయి ఇంతకుముందు హీరోయిన్గా చేస్తుంది కదా, ఒక పాటకి ఎందుకన్నట్టుగా అంత మక్కువ చూపించరా. నేను అంత పెళ్లిగోలను సినిమా చూసా, సాయినాథ్ అని నాకు జూనియర్ కాలేజీలో. అంటే ఆ సినిమాలో అమ్మాయి చేసిన అమ్మాయిని, ఒక అమ్మాయి మా ఊరు అమ్మాయి పేరు విజయలక్ష్మి. అమ్మాయిని ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నా అన్న. మీకు ఎలా తెలుసు అని అడిగాడు ఇలా మా సంగీతంగా. నాకు అసలు తెలియదు సార్, చూసాను అంటే చూడండి ఆలోచించాను. తర్వాత పిలిపించారు వాళ్ళు, ఇచ్చేసారు. అమ్మాయి అదృష్టం, అమ్మాయి ఓకే అండి. అమ్మాయి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది నాకు ఆ పాట పెద్ద లైఫ్ అయిందని. అలాగే ఆ సినిమాకి 4 పాటలు సుందర మాస్టర్ గారు చేశారు. ఈ నరుడా అంటే ఒక బీట్ తమాషగా ఉంటుంది. ఆయన అసిస్టెంట్గా వాళ్ళ అబ్బాయి ప్రభుదేవ. అప్పటికి ఇంకా సోలో డాన్స్ రేట్ అవ్వలేదు. అతను నచ్చి ఇది నేను చేస్తానని అర్థం చేశాడు. అది ఒక గమ్మత్. లైక్ కలిసి వచ్చే కాలు వస్తే అన్నీ కలిసి వస్తాయి. అలాగే ఆ పాటతోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రామారావు గారు, చిరంజీవి గారు, అందరూ మహానుభావులు అందరూ వచ్చారు. ఒకళ్ళని కాదు, సినిమాలో ఉన్న స్టాల్వర్డ్స్ అందరూ వచ్చారు. సో ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఇలా ఎటు చూసినా భైరవ ద్వీపం అనేది నా లైఫ్లో, అంటే ఒక బేస్మెంట్ వచ్చి బృందావనం అవ్వచ్చు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా భైరవ ద్వీపం.